సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ బ్రహ్మమును చూడడానికి ఇంకొక విషయం గురించి చెప్పుకుందాం. మనస్సు పావనం చేయుట. మానవుడు ప్రపంచంలోని తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించిన ఎడల అతని మనస్సు పావనమవుతుంది. మనస్సు పావనము కానిదే అతడు ఆత్మ సాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము అనగా సత్యమైన దాన్ని అసత్యమైన దాన్ని కనుగొనుటకు వైరాగ్యము, అసత్యమైన దాని యందు అభిమానము లేకుండా మొలకెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారితీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనదే, మనస్సు కోరికలను విడిచిపెట్టనదే ఆత్మసాక్షాత్కారమునకు అవకాశం లేదు. దేహమే నేను అనుకొనుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయమందు అభిమానముండుటయే బంధమునకు కారణం. నీవాత్మ సాక్షాత్కారమును కాక్షించినచో ఈ అభిమానమును విడువలెను. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము, నిగూఢము. ఎవరైనను తమ స్వశక్తిచే దాన్ని పొందుటకు ఆశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారమును పొందిన ఇంకొకరి అంటే గురువు సహాయంతో మిక్కిలి అవసరం. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని గురువు నుండి పొందవచ్చును. వారు ఆ మార్గమునందు నడిచి ఉన్న వారు కావున శిష్యుని సులభంగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీది నుంచి ఇంకొక మెట్టుపైకి ఎక్కించగలరు. మరి భగవంతుని కటాక్షం ఇది అన్నిటికంటే మిక్కిలై అవసరమైంది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును, వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరముల నుండి తరింపజేయగలరు. వేదములు అభ్యసించిన వల్ల కానీ, మేధాశక్తి వల్ల కానీ, పుస్తక జ్ఞానము వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దాన్ని పొందగలరు. అట్టి వారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయునని కఠోపనిషత్తు చెప్తూ ఉంది. ఈ ప్రసంగము ముగిసిన తర్వాత బాబా ఆ పెద్ద మనుషుని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 10 రూపాయల నోట్ల రూపంలో 250 ఉన్నవి.